జూలై 30 మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ 30వ వార్డులో సకల్య సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేత ఎర్రబెల్లి ప్రభాకర్ రావు ప్రారంభించిన ఈ ర్యాలీలో శ్రీ లక్ష్మీ లీగల్ ప్యానెల్ అడ్వకేట్ మాట్లాడారు. మానవ అక్రమ రవాణా నిర్మూలనకు చట్టాలు, శిక్షలు, పోస్కో వంటి నిబంధనలపై వివరణ ఇచ్చారు. దోపిడీని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. దీన్ని నేరంగా పరిగణించినప్పటికీ ఇది అక్రమ రవాణా అనేది విస్తృతంగా జరుగుతూ ఉంది. దీన్ని ఎంతైనా అరికట్టే ఉద్దేశంతో చాలా ఎన్జిఓస్ పనిచేస్తున్నప్పటికీ కూడా ఇది విచ్చలవిడిగా ఎక్కడ జరుగుతూ ఉంది. చిన్నపిల్లల్ని మానవ ట్రాఫికింగ్ అంటే కేవలం మహిళలే కాదు, చిన్నపిల్లలు, వృద్ధులు, పురుషులు అందరినీ కూడా ఏదో మభ్యపెట్టి వాళ్ళ స్వలాభాల కోసం, స్వార్థం కోసం విదేశాలకు తరలించి, వేరు వేరు ప్రాంతాలకు తరలించి వీళ్ళపైన డబ్బు చేసుకొని వాళ్ళు హుందాగా బ్రతుకుతూ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. వీళ్ళు పట్టుకొని ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి. మహిళలకు, బాలలకు, అలాగే పురుషులకు అందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం అడుగులు వేయాలి. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వారిని కోరడం జరుగుతూ ఉంది. మరి ఈ అక్రమ రవాణా నివారించేందుకు అరికట్టేందుకు ఎన్జిఓలు అలాగే సకల్య వారు ముందుకు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికి ప్రజలందరూ కూడా ముందుకు తెలిపి వారి ప్రాంతాల్లో దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి దీన్ని అరికట్టవలసిందిగా మీరందరికీ కోరుకుంటూ నేను సెలవు. ఈరోజు మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా దినోత్సవం చేస్తున్నారు. ఎందుకంటే మానవులకి ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు మొదలుకొంటూ ప్రతి పిల్లలు, ముసలి వాళ్ళుగానే కాదండి, ఒక టార్గెట్ పెడతారు. ఒక టార్గెట్ ప్రకారము ఆడవాళ్ళని ముఖ్యంగా టార్గెట్ పెట్టుకుంటూ వేధిస్తూ ఎంతోమంది అక్రమ రవాణా విదేశాలకు పంపిస్తున్నారు. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలోని, ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లోని, బీహార్లోని ఎక్కువగా అక్రమాలు జరుగుతుందని చెప్పి గతంలో నాయకులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ఆర్టికల్ చెప్పారు, మేడం గారు, లక్ష్మి గారు చెప్పారు. 1956 ప్రకారము అక్రమ రవాణా చేయడం చాలా గొప్పదనం. ఆడవాళ్ళకి మనం న్యాయం చేయాలంటే సకల్య ఫస్ట్ ఎన్జిఓ సంబంధించి మేడం గారు, ముట్టి గారు, సంగీల మేడం గారు ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. మహిళల మీద వేడికలు తగ్గాలి. అక్రమ రవాణా తగ్గాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ కావాలి. ప్రజలు పబ్లిక్ సహకరించాలి. ఇలాంటి అక్రమ రవాణా నిరోధించాలంటే సకల్య వారు ముందుకొచ్చారు. అలాగే ఎన్జిఓ సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా నిరోధించాలని ఈ చక్కని అవకాశం ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జ్యోతి గారు, సకల్య అయినటువంటి ముట్టా గారు, సంగీల మేడం గారు, లక్ష్మి గారు, తదితర నాయకులు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, ఎన్నో సంఘాల నుంచి వచ్చి అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కని అవకాశం ఇచ్చే సకల్య వారికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. మానవ అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా.